అమెరికా అధ్యక్షుడు వద్దని వారించిన తగ్గేదేలే అంటుంది యాపిల్ సంస్థ. భారత్లో ఐఫోన్ల తయారీ చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దన్నారు. దీనిపై యాపిల్ సంస్థ రియాక్ట్ అయింది. తమ నిర్ణయంలో వెనక్కి తగ్గేదేలే అని తేల్చెప్పింది. ట్రంప్ వ్యాఖ్యలతో సంబంధం లేకుండా భారత్లో పెట్టుబడులు కంటిన్యూ చేస్తామని ప్రకటించింది. అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు భారత్ అనుకూలంగా ఉందని తెలియజేసింది. ఇక్కడ ఉత్పత్తి చేయడం ద్వారా యాపిల్ వంటి సంస్థలు పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో ఎవరు వద్దన్నా వెనక్కి తగ్గేదేలే అని తేల్చి చెప్పింది. ఇక అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అధిక శాతం జూన్ త్రైమాసికం నుంచి మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో ఉంటాయని యాపిల్ ఇప్పటికే ప్రకటించింది. ట్రంప్ వ్యాఖ్యలతో భారత్లో తమ పెట్టుబడి ప్రణాళికలను మార్చుకునే ఉద్దేశం లేదని యాపిల్ కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. దేశంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగుతుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్లో జరిగినటువంటి ఓ వాణిజ్య సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి అన్నారు. కాబట్టి అక్కడి నుంచి అమ్మకాలు కొనసాగించడం కష్టమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ట్రంప్ సూచించారు. ఇక యాపిల్ తన సరఫరా వ్యవస్థను అమెరికాలో తక్షణమే పునఃసృష్టించడం కష్టసాధ్యం. దీనికి $1 బిలియన్ ఖర్చు అవుతుంది. అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని, మిగిలిన ప్రపంచ దేశాల కోసం చైనాలోని ప్లాంట్లలో ఉత్పత్తి కొనసాగించాలని యాపిల్ నిర్ణయించింది. చైనాలో తయారై అమెరికాకు ఎగుమతి అయ్యే ఐఫోన్లపై భారీ సుంకాలను తప్పించుకోవడానికి కూడా ఈ వ్యూహం ఉపయోగపడుతుంది. ఇక ప్రస్తుతం ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో దాదాపు 15% భారత్ నుంచే జరుగుతుందని అంచనా. ఐఫోన్లతో పాటు ఎయిర్ పాడ్స్ వంటి తెలంగాణలో తయారవుతున్నాయి. ఇక 2025 ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల రూపాయల కోట్ల విలువైన ఐఫోన్స్ ఎగుమతి అయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్లో తెలియజేశారు. ఇది భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతమిస్తుంది.